నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో అఘోరా శక్తిపీఠం వ్యవస్థాపకులు అఘోరా బాలకృష్ణ స్వామి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానమ్మా. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్తు. చెబుతాలి గురువు గారు, ఫస్ట్ ఈ ఇప్పుడు బాలకృష్ణ గారి ఈ అఖండ వస్తోంది కదా, ఆయన అఖండ 1 వచ్చినప్పటి నుంచి అఘోరా అంటే కొంచెము అందరికీ కూడా దాని గురించి తెలుసుకోవాలి. ఏంటి అసలు అఘోరాలు ఇలాగే ఉంటారా, అఘోరా అంటే ఏంటి అని కొంచెం ఆలోచించడం స్టార్ట్ చేశారు. బట్ ఇప్పటికీ చాలా మంది అఘోరాలను చూస్తూ ఉంటాం. విభూది రాసుకుంటారు, సరిగ్గా బట్టలు కంప్లీట్ గా వేసుకోరు. మీరేమో అఘోరా శక్తిపీఠం వ్యవస్థాపకులు కూడా. మీరేమో కంప్లీట్ గా డిఫరెంట్ గా మామూలుగా టెంపుల్స్ లో స్వామీజీ లాగా ఉన్నారు. అసలు ఏంటి అఘోరాలు అంటే? అమ్మా, అసలు ఒరిజినల్ గా అఘోరా అంటే అంత సామాన్యంగా మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చే వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ రోజున అఘోరాలు కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇందాక అన్నారు విభూతి పూసుకున్న వాళ్ళంతా అఘోరాలు. విభూతి పూసుకున్న వాళ్ళు అఘోరాలు కాదు, నల్ల బట్టలు వేసుకునే వాళ్ళు అఘోరాలు కాదు. అసలు ఒరిజినల్ గా అఘోరా అంటే నా దృష్టిలో అఘోరా ఇస్ ఈక్వల్ టు లార్డ్ శివ. అంతే, దానికి సెకండ్ థాట్ ఉండదు. అఘోర సాధన చేసే వాళ్ళు ఉంటారు. ఒరిజినల్ గా అఘోరాలను చూడాలి అని అంటే భగవంతుడు మన మీద కృప కలిగి తప్పితే మనం వాళ్ళని చూడలేము. వాళ్ళని చూసాము అంటే మనకి తెలియకుండానే మనలో ఒక వైబ్రేషన్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది పాజిటివ్ గా. సో అంత తేలిక కాదు అఘోరాలను చూడటం కానీ అఘోర సాధన చేయటం కానీ. కమింగ్ టు బాలకృష్ణ గారి సినిమా వచ్చింది కింద నుంచి అన్నారు, అది తప్పమ్మా. అసలు ఫస్ట్ అఘోరాలు అంటే ఏంటి, అఘోరాలు చేసే సాధన ఎలా ఉంటుంది, అఘోరాలు ఎంత కష్టపడతారు అనేటువంటిది నేను 8 సంవత్సరాల క్రితమే చాలా ఛానల్స్ లో చెప్పా, ఇంక్లూడింగ్ ఐ డ్రీమ్ లో కూడా చెప్పా. కాకపోతే అఖండాలో చేసినటువంటి బాలకృష్ణ గారి, నందమూరి బాలకృష్ణ గారి క్యారెక్టరు, దాన్ని క్యారెక్టర్ అనడం కన్నా జీవించారు. అఘోర వేషంలో ఆయన ఏ అఘోర పరకాయ ప్రవేశం చేశాడో తెలియదు కానీ ఆయనలోకి అద్భుతమైనటువంటి ఇది నిజంగా అఘోర ఇలాగే ఉంటారు, ఇలాగే చేస్తారు అనే భావనని ప్రజల్లో కల్పించాడు ఆయన. అందుకనే కరోనా టైంలో వచ్చినా కూడా సినిమా 40% ఆక్యుపెన్సీతో వచ్చినా కూడా, ఎందుకంటే ఆ సీట్స్ లో గ్యాప్లు ఇస్తూ కూర్చోబెట్టేవాళ్ళు కదా అప్పుడు, అద్భుతమైనటువంటి కలెక్షన్స్ ని రాబట్టింది. ఇప్పుడు ఆ బోయపాటి శ్రీనివాస్ గారి దర్శకత్వం, తమన్ గారి సంగీతం ఆధ్వర్యంలో టూలో కూడా ఆయన జీవించాడు అనే చెప్పాలి. దేనికంటే అసలు అది మన సనాతన ధర్మం ఎలా ఉంటుంది, హైందవ ధర్మం ఎలా ఉంటుంది, ధర్మం అధర్మం అయిపోయి అధర్మం మితిమీరిపోతే అఘోరాలు నిజంగా బయటకు వస్తే కలిగే పరిణామాలేంటి, ఇలాంటివన్నీ కూడా ధర్మంలో చూపించారు. ఇక్కడ దేశంలో సైనికులు మనకి బోర్డర్ లో ఎలా కాపలా కాస్తున్నారో దేశ రక్షణ కోసం, అలాగే అధర్మం మితిమీరిపోయినప్పుడు ఇలా అఘోరాలు బయటకు వస్తారు. అఘోరాలు బయటకు వచ్చి నిజంగా బాలకృష్ణ గారు జీవించేశారనే చెప్పాలి. అఘోరాలు బయటకు వస్తే ఏదో చంపాయి గొడవ చేసేసి చేస్తారని కాదు అక్కడ ఉద్దేశం ఆ సినిమాలో. నిజం చెప్పాలంటే కంటి చూపుతో చంపేస్తారు అఘోరా. ఏదైనా చెయ్యగలరు, ఏదైనా సాధ్యపడుతుంది వాళ్ళకి. అంత అద్భుతంగా జీవించేశాడు ఆయన. సాక్షాత్తు శివుడు ఆయనలోకి ప్రవేశించి అటువంటి క్యారెక్టర్ ని ఆయనకే లభించేటట్టు చేశాడు. ఆయన తప్పితే ఇంకెవరూ చెయ్యలేరేమో ఏంటమ్మా, చండాలంగా చెయ్యలేరు. అఘోర అంటే బాలకృష్ణ గారి లాగా ఇంకొకళ్ళు ఎవరు కూడా ఆ క్యారెక్టర్ ని చెయ్యలేరు.
ఎందుకు అని అంటే మిగతా ఏ క్యారెక్టర్స్ చూసినా గానీ మనం మామూలుగా సినిమాలు చూస్తున్నా గానీ అరే ఈ క్యారెక్టర్ బాగుందిరా, లేదు వీడి యాక్షన్ బాగుందిరా అని అనుకుంటాం. అదే అఘోరా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసినా కూడా సినిమా అంతా అయిపోయిన తర్వాత లేచి ఆ వెండి తెరకి నమస్కారం చేసుకొని బయటకు వస్తారేమో జనాలు. ఇంకా చెప్పాలంటే రిలీజ్ 5వ తారీఖు అనుకుంటాను. అంబులెన్స్ లో వెండి పెట్టి కూర్చోవడం బెటర్ ముందు జాగ్రత్తగా. ఎన్ని వేల కోట్లు వస్తాయో తెలియటం లేదా సినిమాకి. అంత అద్భుతంగా రాణించారు బాలకృష్ణ గారు. ఎంతైనా సరే ఆయన వంశమే. నందమూరి తారక రామారావు గారి ఈ అంశ ఆయనలోనే ఉందేమో అని అనిపించింది. ఇకపోతే అంత బోయపాటి గారు ఆయన ఇప్పుడు చెప్పమ్మా. అఘోరా ఇప్పుడు బాలకృష్ణ గారికి ఆ క్యారెక్టర్ ఇచ్చి అఘోరా గురించి ఎంత స్టడీ చేసి ఉంటారు. ఇప్పుడు బాలకృష్ణ గారు అంత బాగా చేశారు అని అంటే ఒక డైరెక్టర్ గొప్పతనం కూడా అందులో ఉంటుంది కదా. సో డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? అమ్మ బోయపాటి శ్రీనివాస్ గారు ఫస్ట్ అఖండ తీసినప్పుడు ఒక డైరెక్టర్ గా నిజం చెప్పాలంటే ఆయనకి ఫలానా వ్యక్తిని మనం తీసుకుంటే ఈ పాత్రకి న్యాయం చేకూరుతుంది అని ఒక ఎస్టిమేషన్ తో ఉంటారు. నాకెందుకో ఈ సినిమా దర్శకుడు వల్ల హిట్ అవుతుందా, సంగీతం వల్ల హిట్ అవుతుందా అనంటే సాక్షాత్తు శివుడే వాళ్ళకి ఏ ఏ క్యారెక్టర్స్ కావాలో ఎంచుకొని వాళ్ళల్లో శివుడు ప్రవేశించి పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్స్ ని అందించాడేమో అని అనిపిస్తుంది. అంత గొప్పగా తీశారు, అంత అద్భుతంగా తీశారు, ధర్మాన్ని అంత అద్భుతంగా చూపించారు. సనాతన ధర్మం అంటే ఎక్కడి నుంచో ఏదో చెయ్యక్కర్లేదమ్మా, మన వేద ధర్మమే సనాతన ధర్మం. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఈ సినిమా అఖండ గాని అఖండ 2 కానీ ఇట్లాంటి సినిమాలు మన ధర్మం ఎలా కాపాడబడాలి అనేటువంటి సినిమాలని ఖచ్చితంగా తీయాలి. ఏది ఏమైనప్పటికీ నందమూరి తారక రామారావు గారి వంశంలో ఆయన నట విష్ణు బాలకృష్ణ గారిలోకే వచ్చింది. బాలకృష్ణ గారిలోకి ప్రవేశించి అసలు ఏంటమ్మా గూస్ బంప్స్ వచ్చినాయి నేను ట్రైలర్ చూసినప్పుడు కొన్ని డైలాగ్స్ కి. అంత మంచు పర్వతాల్లో ఉంటూ చాలా విపరీతమైన చలి ప్రదేశాలు -12 ఈ టైప్ టెంపరేచర్ లో ఉంటూ బట్టలు లేకుండా ధ్యాన నిమగ్నులై ఉంటారు అని అంటే అఘోరాలకి తప్పితే, సాధన చేసే వాళ్ళకి తప్పితే మనలాంటి మానవులకి సాధ్యమా? జరగని పని అది. కనీసం మనం ఒక 10 నిమిషాలు ఐసు గడ్డ పట్టుకొని నుంచోలేం. అలాగే మొన్న జరిగినటువంటి మహాకుంభమేళ ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను, 41 రోజులు అక్కడే ఉన్న కుంభమేళాలో. ఆ టైంలోనే వీళ్ళు అక్కడ షూట్ చేశారు. అఘోరాలు, ఒరిజినల్ అఘోరాలను ఒక 5-6 చూపించారు కూడా దాంట్లో. అంటే వాళ్ళు ఏదో డైలాగులు చెప్పారని కాదు, చూపించారు. అట్లా వెళ్తూ ఉన్నప్పుడు గుంపుగా స్నానానికి బయలుదేరుతున్నప్పుడు కొన్ని షార్ట్స్ చూపించారు, మీరు చూడొచ్చు. అసలు మనిషి ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది, మన గొప్పతనం ఏంటి, భగవద్గీతలో ఉండేటువంటి సారాంశం ఏంటి, ఇలాంటివన్నీ కూడా అటువంటి సినిమాలు చూపించారు. అఖండ అంటే నిజంగా నేను చెప్తున్నానమ్మా, ఎన్ని వేల కోట్లు వసూలు చేస్తుందో తెలియదు కానీ అద్భుతమైనటువంటి సినిమా అంటే కన్నా నా దృష్టిలో అది అద్భుతమైన దానికి నాకు ఏం పేరు పెట్టాలో తెలియట్లేదు, అంత అద్భుతంగా ఉంటుంది. బాలకృష్ణ గారి నట జీవితం నాకు ఆ 2 సినిమాలే, అఖండ 2లో నేను నట జీవితం అన్న ఆ 2 సినిమాలకి భగవంతుడు పరకాయ ప్రవేశం చేసి భగవంతుడే చేయించుకున్నటువంటి, ప్రత్యేకంగా చేయించుకున్నటువంటి రోల్ ఏమో అనిపించింది. ఉదాహరణ చెప్పాలంటే మనకి నాగార్జున గారి సినిమా చూసినప్పుడు అన్నమయ్య, అందులో నాగార్జున కనపడలేదు, మనకి ఆ క్యారెక్టర్ కనపడింది. లాస్ట్ లో పరకాయ ప్రవేశం చేశాడేమో అన్నమయ్య అని అనిపించింది. అలాగే కొంతమంది కారణ జన్ములు. ఏది ఏమైనప్పటికీ బాలకృష్ణ గారి సినిమా 5వ తారీఖు అద్భుతంగా సినిమాల్లో
అది ఎట్లా ఉంటుందంటే ఒక గుడి ప్రభాజన లాగా ఒక మహాశివరాత్రి రోజు గుంపు గుంపులుగా వెళ్తే ఎలా ఉంటుందో, ఆ శివరాత్రి ముందరే వచ్చిందేమో జనాలు కాస్త జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి, అద్భుతంగా ఉంటుందమ్మా సినిమా. గురుగారు ఇందాక మీరు మనం స్టార్టింగ్ లో అన్నారు అఘోరాలు ఇప్పుడు కనిపించరు, వాళ్ళు ఆ ఎక్కడో ఉంటారు, ఏదైనా అధర్మం జరిగినప్పుడు బయటికి వస్తారు అని. మనకి అఖండ 1 అఖండ 2 లో మెసేజ్ కూడా అదే ఉంటుంది. ఆయన అధర్మం జరిగినప్పుడే బాలకృష్ణ అఘోర లాగా ఉంటారు, బయటికి రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ కి అఘోరాలకి మీరు ఎట్లా ముడిపెడతారు? నాకు అర్థం కాలేదు ప్రజెంట్ సిచ్యువేషన్ కి అఘోరాలకి అంటే. అంటే ఇప్పుడు కలియుగంలో పాపాలు కూడా పెరిగిపోతా ఉన్నాయి, ఇప్పుడు అందుకే అఘోరాలు కదమ్మా చూడలేరు అంటున్నారు. ఆ, కలియుగం అంటే అందుకనే కదా అంది. కలిపురుషుడి ప్రభావం వల్ల మనం చేసే తప్పులు అసలు ఒక విధంగా చెప్పాలి అని అంటే మన హిందువులే కొంతమంది ఇబ్బందికర పరిస్థితుల్లో పెడుతున్నారేమో అని అనిపిస్తూ ఉంటుందమ్మా. భగవంతుణ్ణి నమ్మాలి. కాషాయం కట్టుకున్న స్వామీజీను, నల్ల బట్టలు వేసుకున్న అగౌరా అని చెప్పు తిరిగే వాళ్ళను వీళ్ళని ఎవరిని నమ్మద్దమ్మా. ఉమ్, మీరు వీళ్ళంతా మీకు కనపడితే అవసరమైతే చేతులెత్తి దండం పెట్టండి, లేదంటే ఒక రూపాయి సహాయాన్ని చేయండి, కానీ వీళ్ళే గురువులు, వీళ్ళ ద్వారా అయితే మనం భగవంతుడు చేయలేని పని కూడా చేస్తాడు. అదంతా ఉత్త భ్రమ. ఉమ్, ఈ కాలంలో కాషాయం వేసుకునే వాళ్ళు ఎవరిని నమ్మొద్దు. ఉమ్, ఈ కాలంలో నల్లబట్టలు తొడుక్కునే వాళ్ళు ప్రతిఒక్కళ్ళు అఘోరాలని చెప్పుకుని తిరిగే వాళ్ళని నమ్మొద్దు. మీరు అంతగా మాకు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తానమ్మా. మన మతంలో నుంచి వేరే మతంలోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది అని మనం అనుకుంటాం. ఉమ్, కొన్ని మనం చేసే పనుల వల్ల కూడా చిరాకు పుట్టి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అవును. వాళ్ళ మతంలో నుంచి మన దాంట్లోకి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు చేసే చిరాకు పనుల వల్ల వస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న మైనస్ ఏంటంటే హిందువుల్లో నుంచే ఎక్కువ వెళ్తున్నారు. అవును. దానికి మూల కారణం తప్పులు మనమే. ఉమ్, భగవంతుడిని కొలము మనం. ఏ స్వామీజీ వస్తే ఆ స్వామీజీ, కొత్త దేవుళ్ళు కనబడుతూ ఉంటే వాళ్ళ దీనికి వెళ్తాం, పరిగెడతాం. ఇది నాకు తెలిసి చాలా తప్పమ్మా. చక్కగా శివుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, రాముడు ఉన్నాడు, కనకదుర్గమ్మ వారు ఉన్నారు, కానీ ఎంతో మన మంది. ధర్మంలోనే చెప్పారు కదా, అంటే మనకి నచ్చి మనస్ఫూర్తిగా మనం ఏది నమ్మితే అది ఫాలో అవ్వడంలో తప్పు లేదు అని మన ధర్మంలో చెప్పాం. కానీ ఇతర ధర్మాల్లో అది చెప్పలేదు కదా. అంటే దేవుణ్ణి ఈ రూపంలోనే కొలవండి అని చెప్పారు, కనుక వాళ్ళు అదే రూపంలో కొలుస్తూ ఉన్నారు, వాళ్ళేం మారట్లేదు. కానీ మన ధర్మంలో ఏం చెప్పారు, మీకు ఏ రూపంలో నచ్చినా గానీ, అంటే ఏ ధర్మం నచ్చినా అందులోకి వెళ్ళడం తప్పేం కాదు. హిందూ మతం అనేది మతం కాదు, ధర్మం అని అంటారు. రాజ్యాంగ పరంగా మీరు చెప్పిన విషయం రాజ్యాంగ పరంగా తప్పే కాదమ్మా. కానీ ఒక హిందూ మతస్థుడు అన్యమతంలోకి వెళ్ళాడు అని అంటే నీ తల్లిని నువ్వు చంపినట్టే, నీకు కుటుంబం ఏమీ లేనట్టే, అన్నదమ్ములు గాని అక్క చెల్లెళ్ళు గాని వీళ్ళతో ఏ సంబంధాలు ఉండనట్టే. ఎందుకంటే నువ్వు ఆ మతం కాదుగా, వేరే మతంలోకి వెళ్ళిపోయావు కదా. అంటే మన తల్లినే మనం చంపుకొని మనం వేరే మతంలో జాయిన్ అవుతున్నామా? ఇదే మనం నేర్చుకోవాల్సింది. దేవుడికి అనేది ఒకటే రూపం ఉంటది, ఏ రూపంలో కొలిచినా గానీ భగవంతుడే అంటారు. మరి దేవుడికి అసలు మరి ఆ రూపంలో మనం దేవుడు ఉన్నాడు అనుకుంటే తప్పేముంది? ఎందుకు మారాలి? మనం జన్మించింది ఏ మతంలో? హిందూ మతంలో. పేరు పెట్టుకున్నది ఏ మతంలో? హిందూ మతంలో. నువ్వు అన్య మతంలోకి వెళ్తున్నప్పుడు ఆ పేరు పక్కన పాస్టర్లను గిస్టర్లను పెట్టుకుంటావు. ఆ పేరును తీసేయలేదుగా, ఇంటి పేరును తీసేయలేవుగా. సో నిన్ను నువ్వు చంపుకుంటున్నావు, చంపుకొని వేరే మతంలోకి వెళ్తున్నావు, మళ్ళీ అందులో నుంచి ఇందులోకి వస్తున్నావు. ఇది ఏమన్నా తోలుబొమ్మలాట? నీకు ఇష్టమైతే ఉండు, లేదా నీకు వేరే మతం ఇష్టమైతే వెళ్ళిపో. రాజ్యాంగ పరంగా అది తప్పు పడటానికి ఎవరూ కాదనరు. కానీ మన ధర్మం ప్రకారం చూస్తే ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చాం. ఇప్పుడు మనం ధర్మం ప్రకారం చూస్తే
మనం చేసేది అధర్మమే అవుతుంది. ఇలా అధర్మం పెచ్చుమీరుతూ ఉంటే ఒక్కసారి శివుడు మూడో కన్ను తెరిస్తే మొత్తం సర్వనాశనం అవుతుంది. ఆ మూడో కన్ను తెరవకుండా చూసుకోవాలి. శివుడు అంటే ఎవరో కాదు, అక్కడ అఘోర. అఘోర ఈజ్ ఈక్వల్ టు లార్డ్ శివ. కంటి చూపుతోనే చంపేస్తారు. అంత అధర్మం పెచ్చు మీరినప్పుడు అంత దూరం వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. మనం మరి మన అందరి వాళ్ళు దేవుళ్ళు, వేరే మత ఒక్క నిమిషం చెప్పండి. అమ్మా, మనం అందరి దేవుళ్ళని కొలుస్తాం కాదంటల్లా, కానీ నా దృష్టిలో ప్రకృతే దేవుడు. ఉమ్, ప్రకృతే దేవుడు అవును, కాదు మనం అని ప్రకృతిని ఎవరైనా పూజిస్తాం. అంటారా? ఎవ్వరం అనలేం. ఉమ్, మనకి భగవంతుడు రాసినటువంటి భగవద్గీత ఉంది. వేరే మతస్థుల గురించి నేను మాట్లాడినమ్మా. ఎవరి మతం వాళ్ళది. ఉమ్, కలియుగంలో కలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తప్పు చేస్తే ఆ కలిపురుషుడు పరిగెత్తాడు మన వెనకాల పట్టడానికి. అలాంటివి జరగకుండా చూసుకుంటే అఘోర లాంటి వాళ్ళు కళ్ళు తెరవకుండా ఉంటారు. ఆ ధర్మం ఎక్కువ పిచ్చి మీరేటట్టు చేస్తే ఒక్కసారి కన్ను తెరిస్తే చాలా దారుణాలు జరిగిపోతాయి. ఆ ధర్మం మొత్తం నశించిపోతుంది. ఇక ధర్మమే మిగులుతుంది. చెబుతండి. ఇందాక మన మతస్థులు వేరే హిందువులు మారిపోతూ ఉన్నారు అని అన్నారు. మరి అట్ ది సేమ్ టైం అది తప్పు అని అన్నారు. అట్ ది సేమ్ టైం వేరే మతస్థులు కూడా హిందూ ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నారు, ఈ మతంలోకి మారుతూ ఉన్నారు. మరి అది కూడా అధర్మం కాదా? అది అది వారు కూడా ఆ మతంలో పుట్టారు, ఆ మతంలో పెరిగారు, ఆ పేరు పెట్టుకున్నారు. కరెక్ట్ పాయింట్కి వచ్చావమ్మా. వేరే మతస్థులు కూడా మన మతంలోకి మారితే అది అధర్మం కాదా అన్నారు. వేరే మతస్థులు అనేటువంటి వాళ్ళ ఇంటి పేర్లు ఏంటమ్మా? ఆబ్వియస్లీ ఒరిజినల్ గా వేరే మతస్థులు అంటే ఒరిజినల్ క్రిస్టియానిటీ. అమెరికన్స్ కూడా మారుతూ ఉన్నారు. ఇతర దేశాల్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు అదేంది హరే రామ హరే కృష్ణ అంటూ మారుతూ అసలు ఎన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం మనము. మరి వాళ్ళైతే క్రిస్టియన్స్, మన దగ్గర ఉన్న వాళ్ళు కాదేమో మేబీ, ఎందుకంటే ఇక్కడ అంతా హిందూ ధర్మం, హిందూ దేశం. నేను ఇక్కడ ఉన్న వాళ్ళదే చెప్తున్నానమ్మా, మన భారతదేశం గురించి మాట్లాడుతున్నా. ఆ లెక్కను చూస్తే ఆస్ట్రేలియాలో అందరూ క్రిస్టియన్లే. వేరే మతస్థులు హరే రామ హరే కృష్ణ అని మీరు అన్నారు, బాగుంది. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హరే రామ హరే కృష్ణ అనండి. నేను మనలోనే తప్పులు ఉన్నాయని చెప్పా కదా, ఏంటో చెప్తా ఇప్పుడు అనండి. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్తారు. నిజంగా చెప్పాల్సిందేంటి? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. దానికి దీనికి తేడా ఏంటి గురువు గారు అనొచ్చు. కృష్ణుడు ఏ కాలం నాటివాడమ్మా? రాముడు ఏ కాలం నాటివాడు? ఇద్దరిలో ముందర ఎవరు వచ్చారు? రాముడే వచ్చారు. ఇప్పుడు హరే కృష్ణ అని ఎందుకు చెప్తున్నావు? సో ఇలా మాట్లాడుకుంటూ పోతే మన తప్పులు 100 ఉంటాయి, వాళ్ళ తప్పులు 100 ఉంటాయి. ఈ తెల్లవాళ్ళు ఇలాగే మాట్లాడుకుంటూ కూర్చోవాలి ఇద్దరు. ఎవరి ధర్మం ప్రాబ్లం ఏం తెలుసా? మన దగ్గర ఉన్న దేవుళ్ళ గురించి మనమే గొడవ పడ్డాము. ఇప్పుడు రామ ఎందుకు, కృష్ణ ఫస్ట్ ఎందుకు అంటున్నారు అని. కరెక్టే కదా. మన లోపలే ఇన్ని క్వశ్చన్స్ ఉంటే ఇంకా మనం వేరే వాళ్ళకి ఏం చెప్తాం? అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు టైం ఉందా నాకు? చెప్పండి. మాట్లాడటానికి టైం ఉంది, ఒక 5 నిమిషాలు. చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి నవగ్రహాలు ఎన్నమ్మా? 9. 11 గ్రహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. 2025 ఇది 26, 27 ఈ 2 సంవత్సరాల్లో ఇంక్లూడింగ్ దిస్ ఇయర్ 2025 నుంచే స్టార్ట్ చేసుకోండి. 25, 26, 27 ఈ 3 సంవత్సరాల్లో దేశం అల్లకల్లోలం అవుతుంది. అన్ని ప్రమాదాలు జరుగుతాయి. అన్ని ప్రమాదాలు, ఒక ప్రమాదం అని కాదు, ప్రతిదీ ప్రమాదం జరుగుతుంది. 2027 లోపల ఇంటర్నెట్ వ్యవస్థ బంద్ అవుతుంది కొద్ది రోజుల పాటు. ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ వాస్తవం. అంటున్నారా? నేను చెప్పేవన్నీ వాస్తవాలే.
ఇంటర్నెట్ బంద్ అవుతుందంటే శాశ్వతంగా బంద్ అవుతుందని కాదు. అదే ఒక నెల రోజులు, ఓ 10 రోజులు అల్లాడిపోతారు జనాలు. ఎందుకు? ప్రకృతి వికృతిగా మారితే, వికృతిగా మారడం అంటే అధర్మం పెచ్చుమీరుతూ ఉంటే వికృతిగానే మారుతుంది. ఆ మారినప్పుడే అఘోరాలు వస్తారు. దాని మూలమే ఆ అఖండ 2 సినిమా. వికృతిగా మారకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత. ఏ వారాహిని పూజ చేద్దాం, కాళికామాతను పూజ చేద్దాం, ఇంకెవరు దొరకలేదా నీకు? లలిత్ ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు లలితా సహస్రనామానికి మించిన పఠనమే లేదు. ఏంటి అమ్మ మీరు దయ ఉంటే కాళికామాతని పూజ చేయొద్దని అంటున్నారా? అంటే వద్దనే చెప్తా. ఎందుకో ఎందుకు? చెప్తా. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే. లలితా సహస్రనామంలో ఒక టైం పెట్టుకొని వినండి. ప్రతి ఒక్క అమ్మవారు ఆ నామాల్లో కనపడుతుంది, ఇంక్లూడింగ్ కాళికాదేవితో సహా. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే. ఆ లలిత వినండి. ఒక కోరిక కోరుకొని 41 రోజుల్లో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సాత్వికంగా ఉండాలమ్మా మనం. ఉగ్రం వాటికి పూజలు చేయకూడదు. ఉగ్రదేవతలకు పూజలు చేస్తూ ఉంటే మన శరీరం తట్టుకోలేదు, పిచ్చోళం అయిపోతాం ఒక్కొక్కసారి. సో నేను చాలా మందికి చెప్పానమ్మా, దయచేసి లలిత సహస్రనామాన్ని వినండి, భగవంతుణ్ణి నమ్మండి. మీకు గురువులే కావాలంటే ఎవరి దగ్గరికో వెళ్ళక్కర్లా. ఏ శివుడి ఫోటో ముందో, ఏ ఆంజనేయ స్వామి ఫోటో ముందో, ఏ ఏడుకొండల వాడి ఫోటో ముందో నుంచుని మాట్లాడండి, ట్రై చేయండి. ఒక్క నెల రోజులు, 41 రోజులు ట్రై చేయండి. మీరు మాట్లాడిన ప్రతిదానికి ఆయన సమాధానం ఇస్తాడు. నేను చెప్తోంది అదే. ఏదైనా మనం చేసే పని కరెక్టా కాదా? అయ్యా మీరు ఇలా వెళ్ళండి, ఇలా వెళ్తే ముళ్ళదారి వస్తుంది అని చెప్తే మన వాళ్ళు వినరు, ముళ్ళదారి మీదే వెళ్తారు. తర్వాత తెలుసుకొని మళ్ళీ వెనక్కి వస్తారు. ఈ లోపల ఆ జీవితం గడిచిపోవట్లా. ఇప్పుడు నాకు దేవుడు కనపడాలి అమ్మా, అసలు ఈ పాయింట్లన్నీ వద్దమ్మా. ఏ మతంలోకి వెళ్ళినా దేవుడు కనపడుతున్నాడా? కనబడుతున్నారని మనం చూస్తూ ఉంటాం కదా వీడియోలలో, అది చేశారు ఇది చేశారని వాళ్ళు చెప్తూ ఉంటారు. అది అవి చూడటం తప్పితే కనపడ్డగా. కొత్త 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 వీడియోలు అనమాట. అమ్మా తల్లి పువ్వేయమ్మా అనగానే ఆ ఫోటో మీద నుంచి పువ్వు చేతిలో పట్టం. పువ్వు ఎందుకు అడుగుతావు? 1 కోటి రూపాయలు అయ్యమ్మా అని అడుగు. ఇలాంటి వీడియోలో తీసుకెట్టేది. ఇంకొంతమంది లైవ్ లో మళ్ళీ గవ్వలేసి అమ్మవారు చెప్పింది మీ పని అయిపోతుందని. ముందర దాని పని ఏంటో అది చూసుకోమను. లైవ్ లో కూర్చుని ఎక్కడో వాడు క్వశ్చన్ వేస్తే ఈవిడ గవ్వలేసి అవుతుంది అనమాట. ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళ మంచోళ్ళ? జనాలు గొర్రెలు కదా, ఒకటి వెళ్తే ఒకటి అటు వెళ్తాడు. ఇప్పుడు మంచి మంచి టాపిక్ తీసుకొని మీరు లైవ్ పెట్టండి, 10 మంది రారు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి లైవ్ పెట్టండి, 1.9K. కరెక్ట్. సిగ్గు మనకుండాలమ్మా. భగవంతుని ఎలా కొలవాలి? నువ్వు ఎన్నో రకాలుగా ఇచ్చేయక్కర్లేదు. వాళ్ళకున్న కష్టాలలో ప్రతి ఒక్కటి నమ్మడం వల్ల ఇలాంటి వాళ్ళు మోసం చేస్తున్నారేమో అనిపిస్తుంది. అమ్మా ఎవరు నమ్మమన్నారు? వాళ్ళ కష్టాలు అందరినీ గుడ్డిగా నమ్మేలా చేస్తున్నాయి కదా. కరెక్ట్ గా చెప్తున్నారు మీరు. కష్టాల వల్ల జనాన్ని నమ్ముతున్నారు. మన ఇంట్లో పెంచుకున్న కుక్కకి ఏదైనా కష్టం వస్తే అది నోటితో చెబుతోందా? మనకి నోరుంది కాబట్టి చెప్పుకుంటున్నాం, అది నోరు లేదు కాబట్టి చెప్పటంలా. ఏం కష్టాలు ఎవరికి రావు? అందరికీ వస్తాయి. పుట్టిన ప్రతి జీవికి కష్టం వస్తుంది. అలా ఆలోచిస్తే పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఎన్ని కోళ్ళని చంపేస్తున్నారు, ఎన్ని మేకల్ని చంపేస్తున్నారు మటన్లు, చికెన్ల కోసం. అవి చనిపోయినప్పుడు ఒక్క క్షణం ఆలోచించవా? ఈడు నన్ను చంపాడు, ఈడు బాధపడాలి అని. నేనైతే ఆలోచిస్తాయని అంట. అది ప్రాణమే కదా. గాంధీ కూడా చక్కగా తిన్నన్ని రోజులు చక్కగా తింటున్నారు.
మనకేదన్నా రోగం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఒక ఇంజెక్షన్ కూడా భరించలేని స్థితిలో ఉంటాం. ఉమ్, అంటే వాటిని తినటం వల్ల మనకు వచ్చిందా అని నేను అంటల్లా. అదే ప్రతి మీరు హింసిస్తూ ఒక్కళ్ళది ఉన్నారు కానీ ప్రాణమే మీరు చిన్న పెయిన్ కూడా తట్టుకోలేరు. తట్టుకోలేము. అటువంటిది కసక్కను పోచేస్తున్నాం. ఆ పాపం తగులుతుంది కదా. ఖచ్చితంగా ఉమ్, ఆ కర్మ ఎవరు అనుభవించాలి? అందరూ అనుభవించాలి. ఉమ్, సో దాని గురించి లోతుగా వెళ్ళట్లేదు కానీ అసలు చెప్తున్నాను. ఉమ్, సో ఓకే. ఫైనల్లీ అఖండ నా దృష్టిలో అద్భుతమైనటువంటి సినిమా. ఉమ్, సినిమా అంటే కన్నా ఏదో ఒక గ్రంథం ఉమ్, మన కళ్ళకి కనబడుతోంది, అది చూస్తున్నాము అని చెప్పి వెళ్ళండి థియేటర్లలోకి. చక్కగా 2 చేతులు ఎత్తి దండం పెట్టేస్తారు. ఎన్ని వేల కోట్లు వస్తుందో తెలియదు. చెప్పాను కదమ్మా, చక్కగా ఒక గుళ్ళో ఉత్సవానికి వెళ్తున్నట్టు జనాలు వస్తారు, చక్కగా చూస్తారు. ఆ ఉత్సవాన్ని నిజంగా పక్కన దగ్గరుండి చూస్తున్నావా అన్నట్టు చూస్తారు. 2 చేతులు ఎత్తి దండం పెట్టి బయటకు వస్తారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది హారతులు కూడా ఇస్తారేమో చెప్పలేవు. అంత అద్భుతంగా ఉంటుంది. అఖండంలాగా వెలిగిపోతూ ఉంటుంది. ఎన్ని వేల కోట్లు వస్తాయో తెలియదు. జై బాలయ్య అనను కానీ నేను, బాలకృష్ణ గారు మా శివస్వరూపంతో అద్భుతంగా అఖండంగా ఉంటుంది. అందులో అనుమానమే లేదు. రైట్. సర్వే జనా కృతజ్ఞతలు. సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.